సభాధ్యక్షురాలు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్య గారు, అట్లాగే మరో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ గిడ్డంగుల సంస్థ శ్రీ రాయల నాగేశ్వరరావు గారికి, సింగరేణి సంస్థ సిఎండి శ్రీ కృష్ణ భాస్కర్ గారికి, అట్లాగే ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారికి, సిపి ఖమ్మం సునీల్ దత్ గారికి, డిఎఫ్ఓ సిద్ధార్థ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఏసీపీ గారికి, ఇంకా డైరెక్టర్ ఆపరేషన్స్ సింగరేణి కాలేజ్ సంబంధించే ఉద్యోగస్తులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొంచుకోవడానికి చేసినటువంటి స్నేహితులందరికీ, నూతనంగా సర్పంచులుగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, డాక్టర్ దయానంద్ గారికి, మహిళా కాంగ్రెస్ నాయకులకి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు, అట్లాగే దేశానికి కూడా ఒక అతి ముఖ్యమైనటువంటి రోజు. సింగరేణి ప్రారంభించి 136 సంవత్సరాలు పూర్తి చేసుకొని 137వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భం ఇది. ఈ ఫౌండేషన్ డే ఈరోజు మీ అందరి సమక్షంలో ఎనర్జీ శాఖను చూస్తున్న నేను ఇక్కడ కేక్ కట్ చేసి శాసనసభ్యుల సమక్షంలో సింగరేణి సంబంధించినటువంటి విజయోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. సింగరేణి కాలనీకి సంబంధించి అంతవరకు రెండో అతి ముఖ్య కార్యక్రమం ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం